హలో వెల్కమ్ బ్యాక్ టు అరే మావా ఛానల్. అరే మావా ఛానల్లో చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కదా. సో ఈ వీడియో ఏంటనేది తమ్ముళ్ళు చూసే ఉంటారు. శివన్న సిరీస్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. అంటే ఎవరికైతే శివన్న సిరీస్ చూసారో, ఇప్పుడు మళ్ళీ విష్ణు తర్వాత శివ విష్ణు ఇవన్నీ చూసారో, చాలా మంది శివన్న సిరీస్ ని మర్చిపోయి ఉంటారు. ఈ ఎక్స్ప్లెనేషన్ దేనికి అంటే, ఎవరైతే నన్ను బాగా రోజు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో, నా వీడియోస్ రోజు చూసే వాళ్ళు ఉంటారో, ఎవరికైతే సిరీస్ అక్కడక్కడ అర్థం అవ్వలేదో, ఈ వీడియో చూసాక మీకు అందరికీ కూడా ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అబ్బా ఇదా మ్యాటర్ అనిపిస్తుంది అనమాట. ముందు మనం శివన్న సిరీస్ లో ఫస్ట్ పార్ట్ గురించి మాట్లాడుకుందాం. మన ఫస్ట్ పార్ట్ లో నారాయణ అండ్ నాని ఒక టీ టైం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు కదా. కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అంటే ప్రజెంట్ జరుగుతుంది అనమాట. అంటే వీళ్ళిద్దరూ అరే శివన్న అంటే ఎవరో అని చెప్పి నాని అడుగుతాడు. తర్వాత నారాయణ అంటాడు, శివన్న గురించి మాట్లాడకరా, అది ఒక చాలా ప్రమాదకరమైన పేరు అని చెప్తారు అనమాట. సో శివన్న నేను చూడాలరా అంటే అప్పుడు చూపిస్తారనమాట. అంటే వంశీ శివన్న పక్కన ఉంటారు. ఎప్పుడైతే పక్కన ఉన్నారో, ఎప్పుడైతే ఈ నారాయణ శివన్న గురించి చెప్తాడో అప్పుడు ఈ నానిగాడు వంశీని చూస్తారనమాట. ఎప్పుడైతే వంశీ గురించి చెప్తాడో అప్పుడేమో నాని శివన్నని చూస్తారనమాట. అంటే కన్ఫ్యూజ్ అవుతాడు. శివన్నని వంశీ అనుకుంటాడు, వంశీని శివన్న అనుకుంటాడు అనమాట. సో ఇట్లా జరిగిపోయిన తర్వాత నెక్స్ట్ సీన్ లో వంశీని ర్యాగింగ్ చేస్తే, అంటే వంశీని ర్యాగింగ్ చేస్తుంటే అప్పుడేమో నాని వంశీని చూసి శివన్న అనుకుంటాడు. శివన్నని ర్యాగింగ్ చేస్తున్నారు అనుకొని నారాయణ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్కి వెళ్ళి చెప్పేసి, అన్న అక్కడ శివన్నని ర్యాగింగ్ చేస్తున్నారు అని చెప్తారు అనమాట. అంటే కన్ఫ్యూజ్ అవుతాడు చూసినప్పుడు. అప్పుడు వెంటనే నారాయణ వెళ్ళి చూసినప్పటికీ ఆడి పేరు శివన్న కాదురా వంశీరా, ఇప్పుడు వంశీని ర్యాగింగ్ చేసిరా అని చెప్పి శివన్నకు తెలిస్తే ఏం జరుగుద్దా అని చెప్పి అక్కడ ఒక సస్పెన్స్ ఉంటుంది. మీరు ఈ పార్ట్ చూసే ఉంటారు. అండ్ అలాగే ఇందులోనే సెకండ్ పార్ట్ మీరు చూస్తే గణేష్ అన్నకి శివన్నకి మధ్య గొడవ జరుగుద్ది. అంటే ఒక సెటిల్మెంట్ అవుతుంది అనమాట. అవతల గణేష్ అన్న ఉంటాడు, అవతల శివన్న ఉంటాడు అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏం జరుగుద్ది అంటే, గణేష్ అన్న శివన్నని నచ్చినట్టు మాట్లాడతాడు. నచ్చినట్టు మాట్లాడితే పక్కన కుర్రలకు నచ్చుతుంది, ఏంటి నువ్వు శివన్నకి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు అని. అప్పుడు గణేష్ అన్న ఒక మాట అంటాడు, ఇప్పుడు మీరందరూ శివన్న కింద ఎలా బచ్చగాలో ఒకప్పుడు ఆడు కూడా నా కింద బచ్చగాడని. అంటే శివన్న ఒకప్పుడు గణేష్ అన్న దగ్గర పనిచేసేవాడు. అసలు గణేష్ అన్న దగ్గర పనిచేసిన తర్వాత వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనేది మనం తర్వాత పాటలో మాట్లాడాం కదా. శివ విష్ణులో చెప్పాను నేను. వీళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అంటే, ఒక గొడవ జరుగుద్ది. ఆ గొడవలో శివన్న గణేష్ అన్న వాళ్ళ తమ్ముడిని ఫ్లోలో కత్తితో పొడిచేస్తాడనమాట. అంటే వాడు చచ్చిపోడు, జస్ట్ కత్తితో పొడిచేస్తాడనమాట. ఆ కత్తితో పడడం వల్ల ఆ రోజు నుంచి ఇప్పుడు సొంత తమ్ముడిని కత్తితో పొడిస్తే ఆటోమేటిక్గా ఏం జరుగుద్ది, గణేష్ అన్నకి శివానికి ఆటోమేటిక్గా గొడవ అవుద్ది. అసలు కత్తితో ఎందుకు పొడిచాడు, అసలు గొడవ ఎందుకు అయ్యింది, వీళ్ళిద్దరూ ఎలా విడిపోయారు అనే విషయం గురించి మనం శివన్న సిరీస్లో కానీ, విష్ణు సిరీస్లో కానీ, శివ విష్ణు సిరీస్లో కానీ ఎక్కడా కూడా మనం చెప్పలేదు. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ ఎక్కడా కూడా మనం చెప్పలేదు. సో అది ఏంటి అనేది తర్వాత వచ్చే సిరీస్లో మీకు అర్థమవుతుంది. సో ఓకే, ఇప్పుడు నాని మాట్లాడుకున్నారు శివన్న సిరీస్లో. ఇప్పుడు నానిగాడికి ఏంటంటే శివన్న గురించి తెలుసుకోవాలని ఆతృత ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే శివన్న ఏంటి అని. మీరు శివన్న సిరీస్ చూస్తే నానిగాడు అన్ని అదే చేస్తారనమాట. శివన్న ఏం చేస్తారని చెప్పి వాళ్ళని కొనుక్కోవడం, వీళ్ళని కొనుక్కోవడం, అంటే ఆ క్యారెక్టర్కి బాగా ఆడు ఇష్టపడడం, అందుకే శివన్న గురించి కొనుక్కోవడం, ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే నారాయణని పిలుస్తూ ఉంటాడు, నారాయణ శివన్న గురించి చెప్తూ ఉంటాడు, అంటే ఒకటి ఇలా చెప్తారనమాట. శివన్ అంటే అది, శివన్ అంటే ఇది, ఇవన్నీ చెప్తూ ఉంటాడు. చెప్పిన తర్వాత ఒకవైపు వీళ్ళ స్టోరీ రన్ అవుద్ది, ఒకవైపు శివన్ స్టోరీ రన్ అవుద్ది. అంటే ఇది పాస్ట్ ప్రజెంటేషన్ కాదనమాట. సో అంతా ఒకటే, అంతా ప్రజెంట్లో జరుగుతుంది. ఇప్పుడు నేను ఉన్నాను, నా పక్కనే ఇంకొకరు ఉన్నారు. సో అగరా వాళ్ళరా మన వీడియో చూసేవాళ్ళని చెప్పి మీ గురించి చెప్తాను. అక్కడ మీరు ఏదో పని చేస్తూ ఉంటారు. సో అక్కడ మీరు ప్రజెంట్లో ఉన్నారు, ఇక్కడ మేము కూడా ప్రజెంట్లోనే ఉన్నాం. సో ఇది జరుగుతుంది అనమాట అక్కడ. ఆ తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న తర్వాత కొన్ని రోజుల తర్వాత శివన్నని చంపేస్తారు. అదే విషయం నారాయణ నాని దగ్గరకు వచ్చి చెప్తారు అనమాట, ఇలా శివన్నని చంపేశారా అని. శివన్నని చంపేశారా అంటే అప్పుడు నాని ఏమంటాడు, అదేంటి శివన్న నువ్వు అదన్నో ఇదన్నో, శివన్న తోపన్నో, అలాంటి శివన్నని ఎలా చంపేశారు, అసలు అలాంటి శివన్నని ఎవరు చంపేశారు, ఎందుకు చంపేశారు అంటారు. అసలు శివన్నని యాక్చువల్గా ఎప్పుడైతే ఈ శివన్న సిరీస్లో శివన్న ప్రాణంగా ప్రేమిస్తాడు ఒక అమ్మాయిని, తన పేరే శైలు అనే అమ్మాయి వీని ప్రేమించినట్టు నటించి వంశీ అనే అబ్బాయిని లవ్ చేస్తుంది. ఆ వంశీ ఎవడంటే నేను ప్రాణంగా తమ్ముడిగా చూసుకునే తమ్ముడు అనమాట. సో ఈ విషయం నాకు తెలియకుండా వాళ్ళిద్దరు నడిపిస్తారు. సో ఒక సర్టెన్ టైంలో ఈ విషయం నాకు కాలేజీలో వాళ్ళిద్దరిని చూస్తాను. అయినా సరేలే తమ్ముడే కదని చెప్పి వదిలేస్తాను అనమాట. అయినా సరే వంశీ గారు శైలు బీచ్లో తిరగడం ఇవన్నీ చేస్తారు. ఎప్పుడైతే నాకు ఈ విషయం తెలుస్తుందో వెంటనే బీచ్కి వెళ్ళి వంశీ గారిని అక్కడ బీచ్లో కొడతాడు శివన్న. ఎప్పుడైతే కొడతాడో
అక్కడ శైలు ఏమంటదంటే, నేను నీతో ఏ రోజు నేను ప్రేమగా లేను, భయంతో ఎన్నాళ్ళు నీతో ఉన్నాను అంటది. సో అప్పుడు శివానికి ఏదోలా అయిపోద్ది అనమాట. ఎందుకంటే ఒక మాట అంటది శైలు, ఏమంటదంటే, ఎన్నాళ్ళు మీ అమ్మనే నువ్వు బాగా చూసుకోలేదు, రేపు పెళ్ళయ్యాక నన్ను ఎలా బాగా చూసుకుంటావు శివ అంటది. అంటే వాళ్ళ అమ్మని ఏ రోజు బాగా చూసుకున్నాడు అంటే, ఎందుకంటే రౌడీ షీటర్ ఇవన్నీ వల్ల. అప్పుడు అర్థం అవుతుందంటే ఎన్నాళ్ళు మా అమ్మ ప్రేమ నేను మిస్ అయిపోయాను. కానీ ఇంకో మాట అంటది, ఏమంటదంటే, ఇప్పుడు కత్తి పట్టుకొని తిరుగుతా నువ్వు, ఏదో ఒక రోజు అదే కత్తికి బలైపోతే నా పరిస్థితి ఏంటి శివ అంటది. అంటే ఆ రోజు ఇవన్నీ సిచ్యువేషన్ జరిగాక శివాన్ని ఇంటి దగ్గరికి వెళ్ళి పడుకుంటాడు. పడుకుంటే శివానికి ఒక కళ వస్తుంది, రాత్రి వేరే వాళ్ళు ఎవరో వచ్చి కత్తితో పొడిచినట్టు. అప్పుడు అర్థమవుతుంది శివానికి, నిజంగానే ఏదో ఒక రోజు రాత్రి ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఎవరైనా చంపేస్తే నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని. ఆ రోజు నుంచి పొద్దున్న లేవగానే శివన్న బ్లాక్ బోర్డ్ తీసి వైట్ బోర్డ్ పెడతాడు. వాళ్ళ అమ్మతో చాలా ప్రేమగా ఉంటాడు, చాలా మంచిగా ఉంటాడు. తర్వాత వంశీని శైలుని కలడానికి వెళ్తాడు, వాళ్ళిద్దరిని కలుపుతాడు. అంటే నిజంగా నాకు తెలియదు ఎంత ప్రేమ ఉంటుందని అమ్మ ప్రేమలో, ఈ రోజు నుంచి నేను మారాను, మంచిగా ఉంటాను అంటాడు. వాళ్ళ అమ్మకి మాటిస్తాడు, ఇంకెప్పుడు నేను కత్తి పట్టుకోను అని. సో ఎప్పుడైతే మాటిస్తాడో వాళ్ళిద్దరిని కలిపేస్తాడో, కలిపేసి వస్తున్న దారిలో గణేష్ అన్న వాళ్ళ టీం శివాన్నని చుట్టుముట్టి శివాన్నని అక్కడే చంపేస్తారు. శివాన్ని ఎక్కడ సైలెంట్గా ఎందుకు ఉంటాడో తెలుసా? ఒకటి కత్తి పట్టడం, ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మని చంపేస్తానని బెదిరిస్తారు. అంటే వీడు ఎక్కడ కానీ ఏమైనా ఎక్స్ట్రా చేస్తే అక్కడ వాళ్ళ అమ్మని చంపేయండి రా అంటారు. సో ఈ భయంతో శివన్న ఒక్క మాట కూడా ఆడకుండా చాలా సైలెంట్గా ఉంటాడు అనమాట. అలాగే కుప్పకూలిపోతాడు. మన శివన్న సిరీస్లో ఏం చెప్పాం, ఇలా ఏదైతే కుప్పకూలిపోయాడో అక్కడితో కట్ చేసాం. అంటే శివన్న చచ్చిపోయాడు, శివన్న ఫోటోకి దండ వేయించాం, ఆ ఎమోషన్ క్యారీ చేయించాం. ఇప్పుడు శివన్న సిరీస్ అయిపోయింది అని చెప్పి అందరినీ నమ్మించాం. మరి అయిపోయిందని నమ్మించాం కదా, తర్వాత మరి ఏంటి అంటే ఎవరికి తెలియకుండా విష్ణు సిరీస్ స్టార్ట్ చేశాను. అంటే ఇది అది వేరు అన్నట్టు నమ్మించి స్టార్ట్ చేశాను అనమాట. సో ఇప్పుడు విష్ణు సిరీస్ గురించి కూడా మీకు క్లారిటీగా తెలియాలంటే మీకు మళ్ళీ విష్ణు సిరీస్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియోకి ఇదే ఛానల్లో పెడతాను, చూసేయండి.